అలీన ఉద్యమానికి నాయకత్వం వహించిన దేశం మనది. అలాంటి దేశం ప్రపంచ రాజకీయాల్లోనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో, మొత్తం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి పరిణామం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం రూపంలో వచ్చి జరిగితే భారత్ చాలా మౌనంగా ఉండిపోయింది. అండ్ ఇరాన్ సుప్రీమోను చంపేసిన తర్వాత కూడా దాన్ని బహిరంగంగానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనీసం ఖండం కూడా చేయలేకపోయింది. కోర్స్ తర్వాత పరిణామాలు అర్థమై 3-4 డేస్ తర్వాత ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్ళి అక్కడ సంతాప ప్రకటన చేసి వచ్చిన తర్వాతనే హర్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలకు అనుమతి లభించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే భారత విదేశాంగ విధానం దాని చుట్టూ తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య వచ్చినటువంటి యుద్ధ విరామం ఖచ్చితంగా మనకు ఒక అవకాశం. కాసింత చొరవ గనక తీసుకొని ఈ యుద్ధ విరామాన్ని శాశ్వత ముగింపుగా ప్రకటన చేయించే అవకాశాలు, అంటే అంత ప్రెజర్ చేసో లేకపోతే 100% ప్రకటన చేయించడం అని కాదు, కనీసం ఆ దిశగా లీడ్ తీసుకునే అవకాశం అయితే మన భారతదేశానికి ఉంది. ఇప్పుడు ఆ గుంపులోనూ ఈ గుంపులోనూ రెండు వైపులా భారత్ లేదు, న్యూట్రల్గా ఉంది. ఇరాన్తో స్నేహం ఉంది, ఇరాన్కి మన మీద నమ్మకం ఉంది, చారిత్రాత్మకమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది. అటు భారత్కి అమెరికా, ఇజ్రాయెల్, సరే అమెరికా వాళ్ళ ప్రయోజనాలు చూసుకునే యాక్సెస్ అయితే ఉంది కదా, అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళతోటి కూడా మంచి యాక్సెస్సే ఉంది. సో ఇటు మధ్యలో గల్ఫ్ దేశాలతో భారత్కి మంచి యాక్సెస్ ఉంది, వాళ్ళకు మన మీద మంచి అభిప్రాయం ఉంది. సో అటువంటిప్పుడు భారత్ కనుక ఇనిషియేట్ తీసుకొని అంటే యూరోపియన్ యూనియన్తో కూడా మంచి యాక్సెస్ దొరికింది కదా భారత్కి, ఉంది కదా ఫస్ట్ నుంచే. సో ఇప్పుడు గల్ఫ్, యూరోపియన్ యూనియన్ ద్వారా అమెరికా మీద ఒత్తిడి, అంటే ఏదో విధంగా కాసింత ప్రెజర్ అన్న తీసుకొచ్చే ప్రయత్నం చేసి యుద్ధాన్ని విరమించుకుంటూ ప్రకటన చేసే విధంగా, అంటే ఇంక మళ్ళీ యుద్ధం జరగకుండా భారత్ ఖచ్చితంగా కనుక చర్చలను లీడ్ చేయొచ్చు. ఇటు రష్యా మీద నుండి ఇరాన్ మీద డైరెక్ట్గా కూడా భారత్ మాట్లాడవచ్చు, ఆ యాక్సెస్ ఉంది ఇరాన్తో. లేదా అవసరం కూడా రష్యా ద్వారా ఇరాన్కు చెప్పించవచ్చు. ఈ రెండు అవకాశాలు భారత్ ముందు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే మన నాయకత్వం ఆ లీడ్ తీసుకుంటే ప్రస్తుత ప్రపంచం చాలా ఇక్కట్లలో ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ మీద ప్రపంచం చాలా గుర్రుగా ఉంది. యుద్ధం మీద 5 రోజుల విరామం కాదు, శాశ్వతంగా ముగింపు పలకాలి అని చెప్పి అయితే ప్రపంచం ఆశిస్తోంది. ఇప్పుడు కనుక మనం కాసింత లీడ్ తీసుకున్నా అది 10-20% మన లీడ్ ఉండి మొత్తం యుద్ధం ముగిసే పరిస్థితి వచ్చిన అంతర్జాతీయంగా భారత్ పలుకుబడిగానే పెరిగే అవకాశం ఉంది. యుద్ధం జరిగినప్పుడు మౌనం వీళ్ళ స్ట్రాటజీ కావచ్చేమో, విరామం వచ్చినప్పుడు కూడా మౌనంగానే ఉంటాం, ఎక్కడ ఏమీ మాట్లాడడం, ఏది ప్రెజర్ చేయమంటే కుదరదు. భారత్ బలమైన దేశమే, అది మన దేశంలో మనం రాజకీయ అవసరాల కోసం చెప్పుకోవడం కాదు, ప్రపంచ వేదికల మీద మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. భారత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇరాను స్నేహితుడే, అటు అమెరికా, ఇజ్రాయెల్ స్నేహితులే, ఇరాన్కి అత్యంత కీలకమైన రష్యాను స్నేహితుడే, యూరోపియన్ యూనియన్ స్నేహితుడే. అందరితో ఒక శాంతి దిశగా ముందుకెళ్ళండి, ఆ మేరకు ఒక వేదిక ఏర్పాటు చేసుకోండి అని చెప్పి కొంతవరకు లీడ్ తీసుకున్నా కూడా భారత్ చాలా బాగుంటుంది. మరి మా నాయకత్వం ఆ దిశగా కసరత్తు చేస్తుందా? చూడాలి.